రేవంత్ రెడ్డి గారితో. అండ్ అపార్ట్మెంట్లు పోతే అని అంటే నేను పేరు చెప్పలేదు మధు పార్క్ అని, తను ఐ థింక్ ఆటోమేటిక్లీ అర్థమైంది. తర్వాత నేను మాట్లాడినప్పుడు చెప్పిన ఇట్లా అపార్ట్మెంట్ పోతే పర్మిషన్ మన ప్రభుత్వం ఇచ్చింది, మన ప్రభుత్వం కూడగొట్టమంటుంది. అయితే ఇమీడియట్లీ వారు అన్నది ఏంటంటే, ఇది వారు చెప్పిండ్రు ఏంటంటే, నేను వాళ్ళందరూ అంటే కనీసం 400 ఒప్పుకోకుంటే మేము చేయం. ఒకవేళ కొంతమంది చాలా మంది ఒప్పుకున్నారు అనుకోండి, అప్పుడు అది 7 ఎకరాలు ఉంది, పక్కనే అంటే ఎగ్జాక్ట్ పక్కక కాంపౌండ్ వాళ్ళ పక్కక ఆ ప్రాంతం నాకు తెలియదు, కానీ 7 ఎకరాలు ఇస్తాము, ఆ కన్స్ట్రక్షన్ కొరకు పైసలు కూడా ఇస్తాము, ఇచ్చినాకనే మేము ఇది తీసుకుంటామని చెప్పిండ్రు. నాకు సంతోషమైంది. మాట నిలబెట్టుకోరా అది వేరే విషయం. 13 వచ్చే వారంలో ఓ పెద్ద మీటింగ్ ఇక్కడ పిలుస్తారు అనుకుంటా. అక్కడ కొంచెం ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. కానీ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళను బిస్తరు సామాన్లు అన్నీ తీసి రోడ్డు మీద వేసి వాళ్ళని నిలగొట్టము అని ఓ మాట అయితే ఇచ్చిండ్రు. ఖమ్మం లెక్క గులగొట్టొద్దని అన్నారు మీరు. ఖమ్మంలో అట్లే గులగొట్టిరు. అయితే నేను ఖమ్మం లెక్క గులగొట్టినా అనలేదు, కానీ అయితే నాకు కొంచెం సంతోషమైంది.